మనిషికి కష్టం వలన కూడా లాభాలు ఉంటాయి. మన యొక్క జీవితంలో కష్టం అనేటటువంటిది వస్తే, అదేవిధంగా కష్టం ఎలా వచ్చింది, ఆ కష్టాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి ఆలోచనలు మనకు రావాలి, ఆ యొక్క కష్టంలో నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. అందుకోసం కష్టం అనేటటువంటిది మన యొక్క జీవితంలో అనేక మార్పులకు కారణమవుతుంది. కష్టం తెలియకపోతే మనకు అన్ని సుఖాలే ఉంటే మనకు ఏ ఆలోచనలు కూడా రావు. అంటే మన యొక్క జీవితంలో మనం మంచిగా అభివృద్ధి చెందాలన్నా, మనకు అన్ని విషయాలు తెలియాలన్నా కష్టం అనేటటువంటిది తెలియాలి. కష్టం లేకపోతే మనకు ఏది కూడా తెలియదు. సంతోషాలతో ఉంటే, అదేవిధంగా మనం కష్టం విలువ తెలియకుండా పెరుగుతూ ఉంటే, రాక కష్టం వచ్చిందంటే దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి మనకు వస్తుంది. అందుకోసం చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు కూడా తెలియాలి. మన యొక్క జీవితంలో కష్టం విలువ తెలిస్తే మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. అంటే ఈరోజు ముఖ్యంగా చదువుకునేటటువంటి స్టూడెంట్స్ కానీ, గొప్ప పనులు చేసేటటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ కష్టం విలువ తెలిస్తేనే మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. విద్యార్థులు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడతారు, కష్టపడి చదువుతారు. చదివి మంచి రంగాల్లో ఉద్యోగాలు సంపాదించడం జరుగుతుంది. అంతేకాని చదువుకోకుండా కష్టం విలువ తెలియకుండా ఉంటే భవిష్యత్తులో వాళ్ళకు ఏమీ కూడా తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. జీవితంలో కష్టపడితేనే దాని యొక్క విలువ అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఎప్పుడు సుఖంగా ఉండాలంటే అదేవిధంగా సుఖంగా ఉండొచ్చు, కానీ కష్టం అనేటటువంటిది వచ్చే వరకు మన యొక్క జీవితంలో తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం కష్టం అనేటటువంటిది కూడా ముఖ్యం. ఆకలి ముఖ్యం. అంటే ఆకలి అనేటటువంటిది తెలియాలి మనిషికి. తెలిసినప్పుడే ఆహారాన్ని తినగలుగుతాడు. అంతేకాని ఆకలి విలువ తెలియకపోతే ఆహారాన్ని భుజించలేడు. అందుకోసం ప్రతిదీ కూడా కష్టం తెలియాలి. కష్టం తెలిస్తేనే మనిషి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతాడు. అంటే మనం అనుకుంటాం, భగవంతుడా నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నా ఒక్కనికే వచ్చినాయా అనేటటువంటిది. కానీ కష్టం అనేటటువంటి తెలిస్తేనే భగవంతుడు మనకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఇప్పుడు నీకు ఈ కష్టం వచ్చింది కాబట్టి అదేవిధంగా కష్టపడి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకున్నట్లయితే ఆ కష్టం కూడా మనల్ని చూసి పారిపోతుంది. సాహసం రావాలి. అదేవిధంగా ఈ కష్టాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి దీంట్లో నుంచి బయటపడాలి అనేటటువంటిది తెలుస్తుంది. అంతే తప్ప ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకోవద్దు. ఎంతోమంది గొప్ప నాయకులు తమ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. సుఖ సంతోషాలతో ఎవరూ లేరు. అదేవిధంగా ఎందరో మహానుభావులు, అబ్దుల్ కలాం గారు కానివ్వండి,
అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానివ్వండి. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కూడా ఎన్నో కష్టాలు అనుభవించే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్ళడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఆ స్వాతంత్రం ఎలా వచ్చింది? ఎంతోమంది కష్టపడితేనే స్వాతంత్రం వచ్చింది. ఎంతోమంది తమ యొక్క ప్రాణాలను త్యాగం చేస్తేనే స్వాతంత్రం వచ్చింది. అది మనం తెలుసుకోవాలి. అంటే కష్టం విలువ అనేటటువంటిది ఆ విధంగా ఉంటుంది. కష్టపడ్డారు కనుకనే ఈనాడు ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాం. అదేవిధంగా మన యొక్క తల్లిదండ్రులు కూడా మన కోసం ఎంతో కష్టపడ్డారు. మా పిల్లలు మంచిగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో రేయి అనక పగలనక కష్టపడి అదేవిధంగా మనల్ని పెంచి పెద్ద చేయడం జరిగింది. లేకపోతే కష్టం విలువ తెలియకపోతే మనం ఎలా పెరుగుతాం? అందుకోసం మన తల్లిదండ్రులను చూసి మనం ఆ కష్టాన్ని నేర్చుకోవాలి. అంతేకాని సుఖం రావాలి అనేటటువంటిది ఎప్పుడు కోరుకోవద్దు. మొదట సుఖం రావద్దు, కష్టమే రావాలి. ఆ యొక్క కష్టాన్ని ఎదుర్కొని సుఖంలోకి వెళ్తాం. అంతేకాని మొదటనే సుఖం వస్తే మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా బాగుపడం, అభివృద్ధిలోకి రాలేం. కష్టం అనేటటువంటిది తెలియాలి. ఇంత డబ్బు సంపాదించాలంటే మనం ఏం చేయాలి, ఏ కష్టం చేయాలి అనేటటువంటిది తెలియాలి. అంతేగాని మన తల్లిదండ్రులు తెచ్చిపెట్టిన రోజులు మనం మంచిగా తింటాం, సుఖపడతాం. కానీ వాళ్ళు లేని రోజు మనం ఏ విధంగా జీవించగలుగుతాం, ఏ విధంగా కష్టపడతాం, ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతాం అనేటటువంటిది తెలుసుకోవాలి. అంటే అది మొదలే రావాలి. మన యొక్క సంపాదన మనమే సంపాదించుకోవాలి. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి మన యొక్క సంపాదన చేసుకుంటూ కష్టపడి చదవాలి. ఇప్పుడు ఎంతోమంది పిల్లలు చదువుకుంటుంటారు. మరి అదేవిధంగా వాళ్ళు మళ్ళీ బయట పని చేసుకుంటూ అదేవిధంగా చదువుతూ మంచి హోదాలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆ విధంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళే వెళ్తారు. కష్టం విలువ తెలియకుండా ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఈరోజు మా నాన్న ఎంత కష్టపడి సంపాదిస్తున్నాడు మా కోసం, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని ఆలోచన చేసి గొప్పగా చదువుకున్నటువంటి వాడే గొప్పవాడవుతాడు. అంతే తప్ప సుఖం గురించి ఆలోచన చేసేటటువంటి వాడు జీవితంలో ఎన్నో ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతాడు. మనం కష్టం అనేటటువంటిది ఒక వయసు వరకే పడాలి. ఆ కష్టం విలువ తెలుసుకొని మనం మంచి హోదాలో ఉన్నప్పుడు మనకు కొంచెం వృద్ధాప్య దశ వచ్చిన తర్వాత మంచిగా సుఖంగా ఉండగలుగుతాం. కానీ కష్టం విలువ తెలియకుండా సుఖంగా ఎప్పుడు ఉండాలంటే మన వృద్ధాప్య దశ వచ్చే వరకు కష్టాలు వస్తాయి. అప్పుడు మనం తట్టుకోలేం. అందుకోసం ఏదైనా కూడా మొదటి నుంచే అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకొని మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి. అభివృద్ధిలోకి వెళ్ళాలంటే కష్టం తెలియాలి. కష్టాలు బాధలను ఎదుర్కొన్నవాడే నిజమైనటువంటి మానవుడు. జీవితంలో ఎవరికెవరు తోడుండరు, మనకు మనమే తోడు. ఎందుకోసమంటే మన పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళు మన దగ్గర ఉంటారు అనేటటువంటి గ్యారంటీ లేదు. వాళ్ళ బతుకులు వాళ్ళవి. చివరకు మిగిలేది భార్యాభర్తలు. అయినా కూడా మన ధైర్యం మనకే ఉండాలి. ఎవరు మన దగ్గర ఉంటారనేటటువంటి నమ్మకం కూడా ఉండదు. అందుకోసం మన మీద మనకు ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఉండాలి.
మన ధైర్యం మనకు ఉండాలి. అప్పుడే కష్టం విలువ అనేటటువంటిది తెలుస్తుంది.